మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బగ్గుమంటున్నాయి. బ్యారెల్ ధర $110లను దాటినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించినట్లయింది. ప్రస్తుతానికి ఈ భారాన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ కంపెనీలు భరించాలని, రిటైల్ ధరలను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద సరఫరాకు అంతరాయాలు ఏర్పడడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 28% పెరిగి $116లకు, ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 27% పెరిగి $116లకు చేరుకుంది. 2022 తర్వాత ఈ బెంచ్ మార్కులు $100 మార్కును దాటడం ఇదే మొదటిసారి. సాధారణంగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరలు సవరిస్తూ ఉంటాయి. కానీ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని చమురు కంపెనీల ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తుంది. దేశంలో ఇంధన నిల్వల పరిస్థితి మెరుగుపడుతూ ఉండడం, సరఫరాలు స్థిరంగా ఉండడంతో ధరలను నియంత్రించగలమన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. హార్ముజ్ జలసంధి మార్గంపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. గతంలో ఈ మార్గం వెలుపల నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు 60% ఉండగా ఇప్పుడు దాన్ని 70%కి పెంచుకుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి నుంచి ఒక కార్గో షిప్ బయలుదేరింది. సరఫరాలు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే గల్ఫ్ దేశాలు సరఫరాలను నిలిపివేసే ప్రమాదం ఉందని, అప్పుడు ముడి చమురు ధర బ్యారెల్కు $150లకు, సహజ వాయు ధర $40లకు చేరుకోవచ్చని ఖతర్ ఇంధన శాఖ మంత్రి హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అణు ముప్పును ఎదుర్కోవడంలో భాగంగా చమురు ధరల పెరుగుదల అనేది తాత్కాలికమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడడం లేదు.